ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిన అత్యంత శక్తివంతమైన మహిమాన్వితమైన షోడశ సోమవార వ్రతం లేదా 16 సోమవారాల వ్రతం గురించి వివరంగా తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి పరమశివుడిని అడిగిందట, స్వామి, మానవులు తమ కోరికలను తీర్చుకోవడానికి, కష్టాల నుంచి బయటపడడానికి చాలా సులభంగా తేలికైన మార్గంలో చేసుకునే ఒక మంచి వ్రతాన్ని చెప్పండి అని. అప్పుడు ఆ పరమేశ్వరుడు అమ్మవారికి ఉపదేశించిన గొప్ప వ్రతమే ఈ 16 సోమవారాల వ్రతం. పెళ్లి కాని వారు మంచి భాగస్వామి కోసం, పెళ్ళైన వారు కుటుంబ శ్రేయస్సు మరియు మనశ్శాంతి కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజు ఈ వీడియోలో ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏమిటో వివరంగా చూద్దాం. మొదటి నియమం, సైకత శివలింగ పూజ ఈ వ్రతంలో మొదటి మరియు అత్యంత ముఖ్యమైన నియమం. శివలింగ ప్రతిష్ఠ ప్రతి సోమవారం ఉదయమే నిద్రలేచి శుచి అయి పుట్టమన్ను లేదా చెట్ల దగ్గర దొరికే పవిత్రమైన మన్నుతో సైకత లింగాన్ని మన చేతులతో స్వయంగా తయారు చేసుకోవాలి. ఇలా ప్రతి సోమవారం ఒక శివలింగం చొప్పున 16 వారాలు పూజించి ఆ 16 శివలింగాలను మీ పూజా గదిలో భద్రపరుచుకోవాలి. వ్రతం పూర్తయ్యాక 16వ వారం ఆ 16 శివలింగాలను ఏదైనా పవిత్ర నదిలో కానీ లేదా కాశీ వంటి పుణ్యక్షేత్రాల్లో గంగానదిలో కానీ నిమజ్జనం చేయాలి. ఒకవేళ మీకు మట్టి దొరకని పరిస్థితి ఉంటే మీ ఇంట్లో ఉండే స్ఫటిక, మరకత లేదా వెండి శివలింగానికి కూడా ఈ 16 వారాల పూజ క్రమం తప్పకుండా చేసుకోవచ్చు. రెండవ నియమం, 8 సార్లు అర్ఘ్యం సమర్పించి స్వామివారికి మరియు పరివార దేవతలకు అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం అంటే మధ్యవేలు ద్వారా పవిత్ర జలాన్ని సమర్పించడం. ఈ వ్రతంలో మొత్తం 8 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. పరమశివునికి 3 సార్లు, పార్వతీదేవికి ఒకసారి, వినాయకునికి ఒకసారి, సుబ్రహ్మణ్య స్వామికి ఒకసారి, చండీశ్వరునికి ఒకసారి, నందీశ్వరునికి ఒకసారి, ఇలా 8 అర్ఘ్యాలను సమర్పించి ధ్యానించాలి. ఈ విధానాన్ని స్త్రీలు, పురుషులు, చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా ఆచరించవచ్చు. మూడవ నియమం, ప్రత్యేక ప్రసాదం లేదా నైవేద్యం. ప్రత్యేక ప్రసాదాన్ని లేదా నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ వ్రతంలో స్వామివారికి చాలా ప్రత్యేకమైన ప్రసాదాన్ని నివేదించాలి. మనం సాధారణంగా వాడుకునే ఉప్మా రవ్వ కాకుండా స్వచ్ఛమైన గోధుమ రవ్వ మరియు బెల్లం ఉపయోగించి ప్రసాదాన్ని తయారు చేయాలి. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తరహాలోనే ఈ గోధుమ రవ్వ, బెల్లం ప్రసాదాన్ని భక్తితో తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టాలి. నాలుగవ నియమం, సమయం మరియు ఆహార నియమం. ఈ వ్రతాన్ని సాయంకాల సంధ్యా సమయంలో చేయడం అత్యంత విశేషమైన ఫలితాలను ఇస్తుంది. శివారాధనకు ప్రదోష వేళ లేదా సాయంత్ర సమయం ఎంతో శ్రేష్టమైనది. ఇక ఆహార నియమానికి వస్తే, రోజంతా ఉపవాసం ఉండవగలిగిన వారు ఉపవాసం ఉండవచ్చు. ఒకవేళ ఆరోగ్యం సహకరించక ఉపవాసం ఉండలేకపోతే ఆ రోజు మీరు తీసుకునే ప్రసాదంలో కానీ లేదా సాయంత్రం తీసుకునే ఫలాహారంలో కానీ ఉప్పు లేకుండా చూసుకోవాలి. ఉప్పు లేని ఆహారాన్ని మాత్రమే ఆ రోజు తీసుకోవాలి. ఐదవ నియమం, వ్రతకథలు చదువుకోవడం. పూజ పూర్తయిన తర్వాత 16 సోమవారాల వ్రతకథలను చదువుకోవాలి. ఈ వ్రత గ్రంథంలో మొత్తం 5 కథలు ఉంటాయి. మీ వీలును బట్టి ఈ 5 కథలు చదువుకోవచ్చు. ఒకవేళ సమయం లేకపోతే కనీసం 3 కథలనైనా ఖచ్చితంగా చదివి అక్షింతలు శివునికి సమర్పించాలి. కథ పఠనం పూర్తయిన తర్వాతే ఆ సోమవారం నాటి వ్రతం సంపూర్ణమవుతుంది. ముగింపు,
బాహ్య నియమాలు ఎన్ని ఉన్నప్పటికీ అన్నిటికంటే ముఖ్యమైనది మన సంకల్పం మరియు ఆ బోలాశంకరునిపై మనకు ఉండే నిశ్చలమైన భక్తి విశ్వాసాలు. ఆడంబరాలు, ఎక్కువ ఖర్చులు లేకుండా మన స్తోమతకు తగినట్లుగా పవిత్రమైన మనసుతో ఈ 16 సోమవారాల వ్రతాన్ని ప్రారంభించండి. ఆ పరమశివుడు పార్వతీదేవుల పరిపూర్ణ అనుగ్రహంతో మీ కోరికలన్నీ నెరవేరాలని ఆకాంక్షిస్తున్నా. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ను ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.